ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు. దేవుని మహాకృపను బట్టి ఈ నిర్బంధ దిగ్బంధ పరిస్థితుల్లో కూడా మరొక ఆదివారాన్ని సంఘంగా ఆయన నామాన్ని కీర్తించి ఆరాధించడానికి దేవుడు ఈ మాధ్యము ద్వారా చేసిన ఏర్పాటును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఈ ఆరాధన కార్యక్రమాన్ని ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. తల్లు ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా మంచి తండ్రి, మీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం ప్రభా, మరి సంఘంగా మరొకసారి నీ సన్నిధిలో నీ నామాన్ని స్తుతించడానికి, నీ కీర్తిని ఆరాధించడానికి ప్రభా, మరి నీ యొక్క అద్భుతమైనటువంటి విశిష్ట లక్షణాలను, వాటిలో ఉన్నటువంటి నీ గొప్ప సంకల్పాన్ని మేము ధ్యానించడానికి మరొకసారి ఈ నిర్బంధ దిగ్బంధ పరిస్థితుల్లో సంఘంగా మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచి ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా, మరి నీ కృపలో ఈ వాక్యము ద్వారా, ఈ ఆరాధన ద్వారా మీరు మాతో మాట్లాడండి. ప్రభా, మరి ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితుల గుండా ప్రపంచం వెళుతున్నది. ఆర్థిక వ్యవస్థలు కూలిపోతున్నాయి ప్రభా, మరి వాణిజ్య వ్యవస్థలు కుదేలుమంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభా, మరి ప్రభువులకు పరిస్థితులు అర్థం కావటం లేదు ప్రభా. మరి అగ్రరాజ్యాలు విలవిలలాడిపోతున్నాయి ప్రభా. మరి భవిష్యత్తు ఎలా ఉంటుందో కూడా తెలియనటువంటి పరిస్థితి మా ముందు ప్రశ్నార్థకంగా ఉంటుండగా ప్రభా, అన్నీ ఎరిగినటువంటి దేవుడు మమ్మల్ని నడిపిస్తున్నాడని, మమ్మల్ని విడిచిపెట్టడని ఆయన వాగ్దానం మాతో నిరంతరము ఉంటుంది అని ఆ అద్భుతమైనటువంటి సత్యాన్ని బట్టి నీ బిడ్డలుగా నీ సన్నిధిలో మరొకసారి నీ నామాన్ని మేము ఆరాధిస్తుండగా మా స్తుతిని, మా ఆరాధనను అంగీకరించి ప్రత్యేకమైనటువంటి రీతిలో మా ఆత్మలను బలపరిచి నీ కొరకు స్థిరపరిచి ముందుకు నడిపించమని వేడుకుంటున్నాను. మా దేశాన్ని పరిపాలిస్తున్న నాయకులను, మా రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి నాయకులను నీ కృపలో మీరు జ్ఞాపకం చేసుకునండి. ఈ భయంకరమైనటువంటి తెగులు ప్రబలుతున్నటువంటి వేళ ఔషధాలను తయారు చేస్తున్నటువంటి ప్రభా సైంటిస్టులను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాము. సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని వారికి దయచేయండి. నీవు దయచేస్తే తప్ప మేమేం పొందుకోలేం ప్రభా. మా శక్తి, మా బలము, మా జ్ఞానము శూన్యము అన్నది ఈ కరోనా తెగులు మాకు రుజువు చేసింది ప్రభా. మా పైన మేము ఆధారపడటం కాదు, కానీ నీ వైపు చూస్తున్నాం ప్రభా. నీవు కరుణించాలని, నీవు క్షమించాలని, నీ దయగలిగిన హస్తాన్ని మా వైపుగా చాచాలని మరొకసారి నీ సన్నిధిలో ప్రణమిల్లి సంఘంగా మేము ప్రార్థిస్తున్నాం. ప్రపంచంలో ఉన్నటువంటి పరిస్థితిని క్షుణ్ణంగా మీరు ఎరిగి ఉన్నారు ప్రభా. అనుమతించినటువంటి నీవే నీ కృపలో ప్రభా మమ్మల్ని ఆదరించి ఆశీర్వదించి ఈ పరిస్థితిలో నుండి ముందుకు నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. అనారోగ్యంతో ఉన్నటువంటి బిడ్డలను నీ సన్నిధిలో ప్రత్యేకంగా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. శ్రీ ప్రభా, మరి ఏబి శామ్యుల్ గారికి మీరు ఇచ్చినటువంటి మెరుగైన ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు. ఎబెనేజర్ గారికి మీరు ఇచ్చినటువంటి మెరుగైన ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు. కమలా జోసెఫ్ అమ్మ గారిని ముట్టి స్వస్థపరిచినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అదేవిధంగా ప్రభా, మరి తీవ్ర అనారోగ్యంతో అనేక దినాలుగా అస్వస్థతతో ఉన్నటువంటి మా ప్రియులు ఎన్ఎం డేవిడ్ అయ్య గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. ఎంబి కృపయ్య గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. సుదర్శనమ్మ గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. రాసమల ఐజక్ గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. అదేవిధంగా ప్రభా, మరి వేరు సమస్యలతో బాధపడుతున్నటువంటి వారు ప్రభా, మరి వేరు ప్రశ్నలతో సతమతమవుతున్నటువంటి వారిని మీరే మీ కృపలో జ్ఞాపకం చేసుకుని ఈ పరిస్థితిలో ప్రభా భవిష్యత్తే ప్రశ్నార్థకంగా ఉన్నటువంటి వేళ నీ ధైర్యాన్ని, నీ నమ్మకాన్ని, నీ భరోసాను, నీ కృపను, నీ విశ్వాసాన్ని మాలో రేకెత్తించి భద్రపరిచి ముందుకు నడిపించమని వేడుకుంటున్నాను. సంఘంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని మీరే కాచి కాపాడి భద్రపరుస్తూ నడిపిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. మాకు కావలసినవన్నీ సమకూరుస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. చక్కని ఆరోగ్యాన్ని ఇచ్చారు, బలాన్ని ఇచ్చారు, నీ నామాన్ని స్తుతించగలిగినటువంటి పరిస్థితులను కల్పించారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. నీ బిడ్డలను విడునాడనన్నావు, విడిచిపెట్టనన్నావు. ఆ వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ మరొకసారి ప్రభా నీ సన్నిధిలో అదే ధైర్యం, అదే విశ్వాసం, అదే నమ్మకంతో ప్రభా మా ప్రార్థన వినే దేవుడు, మా కన్నీళ్లను తుడిచే దేవుడు, మా కష్టాలలో మాకు తోడుగా ఉండి నడిపించే దేవుడు, మమ్మల్ని విడిచిపోని దేవుడు అన్నటువంటి ఆ గొప్ప వాగ్దానాన్ని బట్టి, నిరీక్షణను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ప్రభా, మరి ఆరాధన అంతటిలో ఆది నుండి అంతం వరకు నీ సన్నిధిని సహాయాన్ని దయచేయమని, ఆరాధన కార్యక్రమంలో పాలు పంపులు పొందుకుంటున్న ప్రతి బిడ్డను ప్రత్యేకంగా దీవించమని, ఈ కార్యక్రమాన్నంతా నిర్వర్తిస్తున్నటువంటి ప్రభా మరి టెక్నికల్ టీంను బట్టి, ప్రత్యేకంగా జ్ఞానసుందర్ గారిని బట్టి మీకు వందనాలు స్తుతులు చెల్లిస్తూ ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించి అనేకులకు దీవెనకరంగా విరిచి పంచమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనమందరం కలిసి ఒక పాట ద్వారా దేవుని నామాన్ని కీర్తిస్తాం. ఆ పాటలు నడిపించడానికి మన క్వైర్ డైరెక్టర్ గారు బల్లెం మైకేల్ గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాను.
థ్యాంక్ యూ వెరీ మచ్ బల్లెం మైఖేల్ గారు. మరి చక్కగా ఆ పాటలు మమ్మల్ని నడిపించినందుకు దేవుడు మిమ్మల్ని మీ బృందాన్ని ఆశీర్వదించునుగాక. మరి ఇప్పుడు సహోదరి శ్రీమతి టి స్మిత విమల్ గారు మనల్ని ప్రార్థనలో నడిపించవలసిందిగా మనవి చేస్తున్నాను. మనం తలలు ఉంచుకున్నట్టయితే ప్రార్థించుకుందాం. ప్రేమ కృప నమ్మకంతో నడిపిస్తున్న మా గొప్ప జీవం గల తండ్రి నాయన, నీ యొక్క పాద సన్నిధానానికి వచ్చిన ఆయన నిన్ను స్తుతించుటకు, నిన్ను ఆరాధించుటకు, నేను మహిమపరచుటకు నాయన మాకు ఇచ్చిన ఈ యొక్క గొప్ప అవకాశానికై వందనాలు నాయన. ప్రతి ఒక్క బిడ్డని నాయన తండ్రి నీ యొక్క పాద సన్నిధానంలో నాయన తండ్రి మేము ఉంచి ఉంటున్నాం తండ్రి. నేను ప్రతి ఒక్క బిడ్డని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నేను వారు ఎవరైనాను నాయన తండ్రి, అన్యులైనను నాయన వారందరినీ నాయన మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నేను ప్రతి ఒక్క బిడ్డ నాయన తండ్రి మీరు నాయన తండ్రి నిజమైన రక్షకుడు అని తెలుసుకొని నాయన తండ్రి మిమ్మల్ని నమ్ముకొని భాగ్యం అనుగ్రహించండి తండ్రి. నైనా మీ యొక్క వాక్యం చేత నాయన ప్రతి ఒక్క బిడ్డని నింపండి నాయన. నీ యందు విశ్వాసంతో ముందుకు సాగుతున్న బిడ్డలకి నాయన ఏ హాని వాటిల్లదు అని వాగ్దానం చేసి ఉంటున్నావు నాయన తండ్రి. అవును నాయన, నీవు చేసిన వాగ్దానం రీతిగా నాయన మిమ్మల్ని ఎన్నడూ విడవను ఎడబాయను అని అన్నావు తండ్రి. అవును తండ్రి, నీవెన్నడూ మమ్మల్ని విడవలేదు నాయన తండ్రి. నీ యొక్క రెక్కల చాటున భద్రపరిచినావు తండ్రి. వందనాలు తండ్రి. ఈ వైరస్ సోకకుండా నాయన తండ్రి మమ్మల్ని అందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన ఇప్పుడు వాక్యం చెప్పబోతుండగా కూడా నాయన తండ్రి ఆ వాక్యం నాయన తండ్రి మా యొక్క హృదయంలో నాయన నాటబడిలాగా సహాయం దయచేయండి నాయన. ఆ వాక్యము నూరంతలు ఫలమిచ్చి చెట్టు వలె నాయన తండ్రి యోర్దాను నది ఒడ్డున నాయన ఓలివ మొక్క వలె ఎప్పుడు చిగురించుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన ప్రతి ఒక్క బిడ్డ నాయన తండ్రి నీ యొక్క పాద సన్నిధానానికి వచ్చి ప్రార్థిస్తున్నారు నాయన తండ్రి. ప్రతి ఒక్కరు నాయన తండ్రి మా యొక్క నాయన చర్చ్ ఎల్డర్స్ నేమి నాయన తండ్రి
నాయన తండ్రి వృద్ధులనేమి నాయన తండ్రి ప్రతి ఒక్కరిని కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన నీ యందు విశ్వాసంతో ముందుకు సాగుతున్న బిడ్డలకి నాయన తండ్రి మమ్మల్ని కాచి కాపాడుతున్నాం తండ్రి. వందనాలు తండ్రి. నాయన మేము ఏ రీతిగా నాయన తండ్రి నిన్ను స్తుతించుటకు నిన్ను కొనియాడుటకు నాయన తండ్రి మేము నాయన తండ్రి మేమందరము నాయన తండ్రి మీ యొక్క పాద సన్నిధానంలో వేడుకుంటున్నాం తండ్రి. ఆ యొక్క గృహాలనే నాయన తండ్రి ఆలయంగా చేసి ఉంటున్నాము నాయన మేము ఈ యొక్క ఆలయంలో నాయన తండ్రి నీ యొక్క నాయన నామ కీర్తి నాయన నామం స్మరణ చేసుకున్నటకు మాకు ఇచ్చిన ఈ యొక్క గొప్ప అవకాశానికై వందనాలు తండ్రి. ప్రతి ఒక్క బిడ్డని నాయన మీ యొక్క పాద సన్నిధానంలో నాయన తండ్రి పెట్టుతున్నాం తండ్రి. నాయన వారికి ఏ అవసరతలు ఉన్నాయో నాయన మీరు బాహాటంగా ఎరిగి ఉంటున్నారు తండ్రి. నాయన ఏ వైరస్ కూడా దరిదాపుల్లో రాకుండా నాయన మీ యొక్క కాలు క్రింద నాయన దాన్ని అణగద్రొక్కమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ యొక్క దీవెన చేత కృప చేత ప్రతి ఒక్క బిడ్డని నింపండి నాయన ఈ యొక్క పునరుత్థాన దినంలో నాయన మేమందరం నాయన నిన్ను స్తుతించుటకు నాయన నిన్ను ఆరాధించుటకు నీ యొక్క ఆలయంలో నాయన మేమందరం మోకరిల్లి ప్రార్థించుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అవును నాయన ఇప్పుడు నేను వాక్యం చెప్పబోతున్న పాస్టర్కి కూడా నాయన మీరు మీ యొక్క ఆత్మీయ కుమ్మరింపు చేత నాయన దీవించండి నాయన తండ్రి. నాయన మా ఇరువురు పాస్టర్స్ని దీవించండి తండ్రి. నాయన వారి యొక్క కుటుంబాలను దీవించండి తండ్రి. నాయన మీ యొక్క దీవెన చేత వారిని అందరిని నింపమని ప్రార్థిస్తూ యేసయ్య పుణ్యనామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థనలో నడిపించినటువంటి శ్రీమతి టి స్మిత విమల్ గారికి వందనాలు తెలియజేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రియులారా, క్వైర్ డైరెక్టర్ గారైనటువంటి బల్లెం మైఖిల్ గారు మనని స్తుతి ఆరాధనలో నడిపించవలసిందిగా మనవి చేస్తున్నాను.
ఎంతో చక్కని స్తుతి ఆరాధనలో మమ్మల్ని నడిపించినటువంటి ప్రియులు సహోదరులు మైకేల్ బల్యం గారిని బట్టి దేవుని స్తుతిస్తూ దేవుడు వారిని వారి బృందాన్ని ఇంకా ఆయన పరిచర్యలో అనేకులకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మలచి వాడుకొనుగాక. ప్రియులారా, ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగాన్ని సహోదరులు ఐజే అరుణ్ కుమార్ గారు చదివి వినిపించవలసిందిగా మనవి చేస్తున్నాను. ఈరోజు మనం దేవుని వాక్యం ధ్యానించుటకు ఇచ్చినటువంటి వాక్య భాగము మొదటి రాజులు 17వ అధ్యాయము 8వ వచనం నుంచి 16వ వచనం వరకు చదువుకున్నాము. అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము. నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని. అందుకతడు లేచి సారేపతునకు పోయి పట్టణపు గవిని యొద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏడుచుండుట చూచి ఆమెను పిలిచి, త్రాగుటకై పాత్రతో కొంచెం నీళ్లు నాకు తీసుకొని రమ్మని వేడుకొనెను. ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి, నాకొక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకొని రమ్మని చెప్పాను. అందుకామె, నీ దేవుడైన యెహోవా జీవము తోడు, తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెం నూనెయు నా యొద్ద ఉన్నవే కానీ అప్పమొకటైనను లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధం చేసుకోవలనని కొన్ని పుల్లలు ఏడుటకై వచ్చి తినానని. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లానను, భయపడవద్దు, పోయి నేను చెప్పినట్లు చేయను. అయితే అందులో నాకొక చిన్న అప్పం మొదట చేసి నా యుద్ధకు తీసుకొని రమ్ము. తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకున్నాము. భూమి మీద యెహోవా వర్షము కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అనని. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనం చేయించు వచ్చింది. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, గుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. ఈ యొక్క పరిశుద్ధ వాక్యం మనం ఇంట్లో ఫలించి అద్భుతం. థ్యాంక్ యూ వెరీ మచ్ సహోదరుడు అరుణ్ కుమార్ గారికి. ఎంతో చక్కగా లేఖన భాగాన్ని మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 8 నుండి 16 వచనాలు మన వినికిడిలో చదివి వినిపించినందుకు నిండైన వందనాలు చెల్లిచేస్తూ దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. శ్రీమతి పి విమల జ్ఞాని గారు మనల్ని ప్రార్థనలో నడిపించవలసిందిగా మనవి చేస్తున్నాను. ప్రార్థన. స్తోత్రం తండ్రి, పరిశుద్ర గొప్ప తండ్రి, నామానికి స్తుతి స్తోత్రాలు వందనాలు. గొప్ప దేవ, శక్తివంతుడా, స్తోత్రం 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 స్తోత్రం. స్తుతి 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 వందనాలు వందనాలు తండ్రి ప్రభునైనా. గత నెలలంతా కాచి కాపాడిన దేవానికి స్తోత్రం దేవా. ఈ మే నెలలో ప్రవేశపెట్టిన దేవానికి స్తోత్రాలు వందనాలు తండ్రి ప్రభునైనా. పరిశుద్ధ దినం బట్టి స్తుతిస్తూ వందనాలు చెల్లిస్తున్నాం ప్రభునైనా. దేవా నాయన, మరి నాయన యూట్యూబ్ ద్వారా ప్రభానైనా నీ వాక్యాన్ని వ్యక్తపరచుండగా ప్రభానైనా నీ సన్నిధి తోడించండి ప్రభా. ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి ప్రభానైనా. వాక్యం చెప్పే నీ దాసుని జ్ఞాపకం చేసుకోండి ప్రభానైనా. మంచి వాక్యం వ్యక్తి ప్రభానైనా. ప్రభానైనా అందరూ వినేటట్టు సహాయం చేయ దేవానైనా ప్రభానైనా. అందరు హృదయాలు తెరవండి ప్రభానైనా. ఈ యొక్క నాయన ప్రభా, మరి ఈ కరోనా గురించి ప్రభా ప్రార్థిస్తున్నాం దేవా. ఈ కరోనాను ఆఫ్ చేయమని ప్రార్థిస్తున్నాం దేవానైనా. సూర్య నక్షత్రాలు ఆపిన దేవుడు తండ్రి నీకు స్తోత్రాలు వందనాలు తండ్రి ప్రభా. కరోనా ఆపుని ప్రార్థిస్తున్నాం దేవా. గాలి తుఫాను అంచిన తండ్రి దేవానైనా. నోటి మాటతో సృష్టి యావత్తు చేసిన దేవుడవు తండ్రి నీకు స్తోత్రాలు వందనాలు తండ్రి ప్రభానైనా. నీ నోటితోటి నాయన ప్రభానైనా మరి కరోనాను గద్దించమని వేడుకుంటున్నాం ప్రభానైనా. దేవా నైనా దీని వలన ప్రభా మేము సంఘంగా కూడా లేకపోతున్నాం ప్రభా. నీకు స్తోత్రాలు వందనాలు. ఆయనను ఆన్లైన్ ద్వారా ప్రభానైనా, యూట్యూబ్ ద్వారా ప్రభానైనా నీ వాక్యం వెల్లడవుతుండగా ప్రభానైనా. దేవా అందరికీ తోడుండి నడిపించండి. ప్రతి బిడ్డ వింటుండగా ప్రభానైనా. దేవా నీ సన్నిధి తోడుంచి నడిపించండి దేవా. చెప్పే నీ దాసుని కూడా జ్ఞాపకం చేసుకొని ప్రభా. మంచి వాక్యాన్ని విత్తి ప్రభానైనా మంచి చెప్పేటట్టు నాయన సహాయం చేసి నడిపించండి దేవా. నువ్వు గొప్ప కార్యాలు చేసే దేవుడో తండ్రి ప్రభా. నేను నోటి మాటతో మాట్లాడి ప్రభానైనా ప్రతి బిడ్డను ఉత్తేజపరచమని ప్రార్థిస్తున్నాను దేవా. సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించండి. సంఘ కట్టడాలను దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. కౌన్సిలర్ని అందరినీ దీవించండి ప్రభానైనా. నీ సేవకు పాటుపడుతున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి నడిపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్ విమలక్క. మరి చక్కని ప్రార్థనలు మనల్ని నడిపించినందుకు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియులారా, దేవుని వాక్యము వినడానికి మన హృదయాలను ప్రార్థనాపూర్వకంగా మనం సిద్ధపరచుకుందాం. ఎందుకంటే
దేవుడు మాట్లాడితేనే తప్ప మన హృదయాలలో నెమ్మది రాదు. దేవుడు మాట్లాడితేనే తప్ప మన హృదయాలలో ధైర్యం నిండదు. మరి దేవుడు మనల్ని ఈరోజు ఈ భయంకరమైనటువంటి పరిస్థితుల ద్వారా మరి మనం వెళుతుండగా ఆయన మాటను మనకు వినిపించి నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని, సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని ఆత్మలో, ఆయన సన్నిధిలో, ఆయన వాక్యంలో అనుభవించే కృప మరి దయచేలాగున ఆయన దాసుని శిలువ చాటును మరుగుపరిచి తన వాక్యాన్ని మనకు అందించలాగున ప్రార్థనాపూర్వకంగా ఈ వాక్యాన్ని మనం విందాం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు. మీ అందరితో ఈ విధంగా కలిసి మిక్కిలి ప్రియులారా దేవుని వాక్యాన్ని పంచుకోవటం, మిమ్మల్ని ఆత్మలో బలపరచడం దేవుడు నాకు ఇచ్చినటువంటి భాగ్యంగా భావిస్తూ దేవునికి వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. రాజుల గ్రంథంలో నుండి, ఇశ్రాయేలుల రాజుల చరిత్రలో నుండి కొన్ని సత్యాలను ఈ ఉదయకాలం మనం ధ్యానం చేస్తాం. ఈ పరిస్థితులకు తగినట్టుగా ఉన్నటువంటి ఒక సందర్భంలో నుండి దేవుడు మన ఆత్మలో మనని బలపరిచి, ఉత్తేజపరిచి, ఈ సత్యాన్ని నేర్పించి ముందుకు నడిపించును గాక. దానికి ముందు ఒక సాక్ష్యాన్ని నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఈ నిర్బంధ దిగ్బంధ పరిస్థితుల్లో నా దైనందిన కార్యక్రమంలో భాగంగా అనేకులకు, విశ్వాసులకు, మరి దేవుని బిడ్డలకు నేను ఫోన్ ద్వారా మాట్లాడుతూ, ప్రార్థన చేస్తూ మరి ఆ పరిచర్యలో కొనసాగుతున్నాను. ఒక సాక్ష్యం నన్ను ఎంతగానో ఆకర్షించింది. మరి నేను బలపడడానికి కూడా అది ఎంతగానో ఉపకరించింది. అదేంటంటే, ఒక సహోదరునికి ఏప్రిల్ 2వ మాసంలో ఫోన్ చేసి నేను మాట్లాడుతున్నప్పుడు, ఆయన యోగక్షేమాలు నేను తెలుసుకుంటున్నప్పుడు ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, అన్న మార్చి 22వ తారీఖు మరి లాక్డౌన్, అనిశ్చితత, ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితి, భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియనటువంటి పరిస్థితిలో ఎంతో భీతి చెందాను. నేను, నా కంపెనీ, నా పైన ఆధారపడినటువంటి అనేకులకు జీతాలు ఇవ్వవలసి ఉంటుంది. ఏప్రిల్ 1వ మాసంలో వారికి జీతాలు సగం జీతం ఇచ్చాను. మరి ఏప్రిల్ ఎలా నడుస్తుందో అన్నటువంటి భయంతో దేవుని సన్నిధిలో నేను ఉపవాసం ఉండి 3 రోజులు ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు అనుకోకుండా ఆయన మార్గాలను తెరిచాడు. ఊహించినటువంటి విధంలో దేవుడు స్పందించాడు. నిజంగా గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్ గాడ్ ఈజ్ గుడ్ అన్నాడు. నేను అన్నాను, తమ్ముడు ఏంటి సాక్ష్యం చెప్పమంటే, అన్నా నేను మేలో నాకు సాక్ష్యం చెప్తానన్నాడు. పట్టలేక నేను అడిగాను, 2 ముక్కల్లో చెప్పునాయనా, ఏదో నేను వినాలని ఆశపడుతున్నాను. దేవుడు అంత చక్కని కార్యం నీ జీవితంలో చేసినప్పుడు అంతవరకు ఆగటం నాకు ఇష్టం లేదు, దయచేసి చెప్పమన్నప్పుడు ఆయన చెప్పడం ప్రారంభించాడు. నా బిజినెస్ పార్ట్నర్ ఒకతను ఫోన్ చేసి, ఇప్పుడు మనం బిజినెస్ చేయడానికి, మనం రెగ్యులర్గా చేసే బిజినెస్ చేయడానికి ఆస్కారం లేదు కాబట్టి మరి మార్గాలను ఎక్స్ప్లోర్ చేస్తే ఒక కంపెనీ నుండి నాకు ఒక అవకాశం వచ్చింది, దానికి ఇన్వెస్ట్మెంట్గా 50 లక్షలు మనం పెట్టాలన్నారు. మరి అప్పుడు నేను ఆ స్నేహితుడితో అన్నాను, మన దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు, డబ్బులు పుట్టే పరిస్థితి కూడా లేదు, వ్యాపారం చేస్తామన్నటువంటి నమ్మకం కూడా లేదు, దయచేసి ఆ ఆలోచన విరమించమన్నాను. ఆ తర్వాత కొంచెంసేపటి తర్వాత మరలా ఆ స్నేహితుడు నాకు ఫోన్ చేసి ఏమన్నాడంటే, అయ్యా మరి 50 లక్షల రూపాయలు మనకు దొరికాయి, ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు, ఆల్రెడీ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేశాడు, ప్రారంభిస్తాం. నేను దేవుని ఏర్పాటుని గ్రహించి మరి ఆ 50 లక్షలతో వ్యాపారం ప్రారంభించి బాంబేలో ఉన్నటువంటి కంపెనీతో మరి ఒప్పందం కుదుర్చుకొని విదిన్ 1 వీక్లో మెటీరియల్ అంతా రావడం జరిగింది. ఆ మెటీరియల్ అంతా కూడా సప్లై చేయడం జరిగింది. మరి దేవుని కార్యాలు ఎంత గంభీరంగా ఉంటాయంటే, నా జీవితంలో ఒక 3 వారాల్లో ఎప్పుడు కూడా 1 కోటి రూపాయల బిజినెస్ నేను చేయలేదు. కానీ నిర్బంధ దిగ్బంధ పరిస్థితిలో ఆయన పైన ఆధారపడి, ఆయన మాటకు విధేయత చూపించి, ఆయన మార్గంలో నేను నడిపిస్తున్నప్పుడు దేవుడు మంచివాడని, దేవుడు నమ్మకస్తుడని, ఆయనను నమ్మినటువంటి బిడ్డలను విడనాడని దేవుడని ఆయన నాకు రుజువు చేయడమే కాకుండా నా జీవితాన్ని ఎంతగానో బలపరిచాడు అన్న సాక్ష్యాన్ని నేను విన్నప్పుడు ఎంతగానో నేను సంతోషించాను. ప్రియుడా, మరి ఆ సహోదరునికి సహాయం చేసిన దేవుడు ఈరోజు నీకు, నీ కుటుంబానికి కూడా సహాయం చేయడానికి సమర్థుడని నీవు నమ్మగలుగుతున్నావా? ఈరోజు ఆ వాక్యాన్ని మనం ధ్యానిస్తుండగా, యేసు ఒక్కసారి నాతో మాట్లాడు, ప్రభా నా పరిస్థితి చాలా కష్టంగా ఉంది, భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియటం లేదు, నా పిల్లల వివాహం, మరి వారి భవిష్యత్తు, అసలు భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియటం లేదు ప్రభా, ఎంతో భయం, ఎంతో భీతి, ఎంతో అనిశ్చితత, దైనందిన కార్యక్రమాలన్నీ కూడా అతలాకుతలమైపోయాయి, ఏది ఎప్పుడు చేయాలో ఆ విధంగా జరగటం లేదు, ఎక్కడ చూసినా భయం, ఆందోళన మనుషుల్లో కనిపిస్తుంది. ఈ పరిస్థితిలో ప్రభా మరి భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియటం లేదు, భయంలో ఉన్నాను, నాతో మాట్లాడి నీ వాక్యం ద్వారా, నీ దాసుని ద్వారా
నన్ను బలపరచమని నీవు దేవుణ్ణి అడిగితే దేవుడు తప్పకుండా నీ జీవితంలో కార్యాన్ని చేయబోతున్నాడు. ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. నీ కుటుంబాన్ని ఆయన బలపరచబోతున్నాడు. ప్రియుడా, ఒక నిమిషం తల్లు వంచి ప్రార్థన చేసుకుందాం. నీవు నేను భయపడడానికి పిలువబడలేదు, నీవు నేను భయంతో బ్రతకడానికి పిలువబడలేదు. నిబ్బరం కలిగి ధైర్యంగా ముందుకు దూసుకొని వెళ్ళడానికి దేవుడు మనల్ని పిలిచాడు. పరిస్థితిని చూసి భీతి చెంది ఒక మూలలో కూర్చొని ఏడుస్తూ కలవరంతో మరి సావే శరణ్యమని బ్రతకడానికి పిలువబడలేదు, కానీ పరిస్థితులలో నిలిచి గెలవడానికి దేవుడు మనల్ని పిలిచాడు అన్నది మర్చిపోకు. మరి సాతానుడు చెప్పే ఎన్నో అబద్ధాల వైపు నీవు దృష్టిని కేంద్రీకరించు, కానీ దేవుని యొక్క మెల్లనైన స్వరాన్ని వింటే అద్భుతాన్ని చూస్తావు. ఆ మాటలు వినబోతుండగా యేసు నాతో మాట్లాడమని ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా మంచి తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాలం ప్రభా, సంఘంతో నీ బిడ్డలతో కలిసి నీ వాక్యాన్ని ధ్యానించగలిగినటువంటి గొప్ప అవకాశాన్ని మీరు మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మరి రాజుల కాలంలో జరిగినటువంటి ఒక వృత్తంలో నుండి మా జీవితాలను మేము పరిశీలన చేసుకుంటూ భక్తి కలిగినటువంటి బిడ్డలను ఏ విధంగా నీవు పోషించి ఆశీర్వదించి కాపాడావో అన్న సత్యాన్ని ధ్యానిస్తుండగా మమ్మలను కూడా బలపరిచి ఈ నిర్బంధ దిగ్బంధ పరిస్థితుల్లో తెగులు ప్రబలుతున్న వేళ, ప్రభుత్వాలు వణుకుతున్న వేళ, పరిస్థితులు అర్థం కానటువంటి అయోమయమైనటువంటి పరిస్థితుల్లో, అన్ని పరిస్థితులు ఎంతో అస్తవ్యస్తంగా ఉన్నటువంటి వేళ నీ వైపు చూస్తుండగా, నీ పైన ఆధారపడుతుండగా మమ్మల్ని నడిపించి బలపరిచి ముందుకు నీ కృపలో భద్రపరచుమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, చదవబడినటువంటి లేఖన భాగము మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 8 నుండి 16 వచనాలు. దాదాపుగా మనందరికీ ఎంతో సుపరిచితమైనటువంటి వాక్య భాగమే, కానీ ఆ వాక్య భాగంలో నుండి కొన్ని 4 సత్యాలను మనం ధ్యానం చేస్తాం. ఆ 4 సత్యాలను ధ్యానం చేయకముందు ఇశ్రాయేలీయుల యొక్క చరిత్ర, దేవుని ప్రజల యొక్క చరిత్రను ఒక్కసారి మనము సింహావలోకనం చేసుకుందాం. అదేంటంటే, దేవుడు పడిపోయినటువంటి ఆదామును తిరిగి తన యొక్క స్వారూప్యంలో, ఆయన యొక్క సంకల్పంలో ప్రతిష్ఠించడానికి ఆయన అద్భుతమైనటువంటి ప్రణాళికను రూపొందించాడు. ఆ ప్రణాళికలో భాగంగానే ఒక వ్యక్తిని, ఒక కుటుంబాన్ని, ఒక జనాంగాన్ని ఆయన ఏర్పరచుకున్నాడు. ఆ జనాంగాన్ని ఆయన అద్భుతమైనటువంటి అదృశ్యమైనటువంటి బాహువును చాటి ఆ భయంకరమైనటువంటి బానిసత్వంలో నుండి 430 సంవత్సరాల బానిసత్వంలో నుండి విడిపించి వాగ్దాన దేశంలోనికి ఆయన నడిపించాడు. ఆ తర్వాత న్యాయాధిపతులను ఇచ్చాడు. ఆ న్యాయాధిపతులు 400 సంవత్సరాలు ఏలిన తర్వాత లోకులందరూ వెళ్ళే మార్గంలో మేము వెళ్ళాలి, లోకులందరూ కలిగినట్టుగా మాకు కూడా రాజు కావాలని వారు కోరినప్పుడు దేవుడు వారికి రాజునిచ్చాడు. రాజునిస్తే ఉండబోయే పరిస్థితులు ఏమిటో ఆయన సేవకుడైనటువంటి మోషే ద్వారా వారు వాగ్దాన దేశంలోనికి వెళ్ళక మునిపే ఆయన వివరించాడు. ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయము 15 నుండి 22 వచనాల్లో ఆ రాజు ఎలా ఉండాలి, ఎవరిని మీరు రాజుగా ఎన్నుకోవాలి, ఆ రాజులో ఉండవలసినటువంటి లక్షణాలేమిటి, ఉండకూడనటువంటి లక్షణాలేమిటి, ఆయన దేవుని వాక్యాన్ని ఎలా చదవాలి, ఎలా ధ్యానం చేయాలి, లేవీల దగ్గర ఉన్నటువంటి ధర్మశాస్త్రాన్ని ఒక ప్రతిని, వారి స్వాధీనంలో ఉన్నటువంటి ధర్మశాస్త్ర ప్రతిలో నుండి తన కొరకు ఒక ప్రతిని ఆయన రాయించుకొని ప్రతిరోజు దానిని చదివి దాని వెలుగులో ఆయన జీవించాలని దేవుని వాక్యం ఆదేశించింది. రాజ్యం ఏర్పడింది. మొట్టమొదటి 40 సంవత్సరాలు సౌలు రాజు, ఆ తర్వాత 40 సంవత్సరాలు దావీదు రాజు, ఆ తదనంతరం ఆయన కుమారుడైనటువంటి సౌలు రాజు 40 సంవత్సరాలు 12 గోత్రాలను ఏలటం జరిగింది. ఆ తర్వాత సొలొమోను మహారాజు దేవుని ఆత్మచేత నింపబడి, జ్ఞానాత్మచేత నింపబడి అద్భుతమైనటువంటి సుందర భవనాన్ని లేక మందిరాన్ని దేవుని కొరకు ఆయన నిర్మించాడు. అయితే ఆయన ఎన్నో అద్భుతమైనటువంటి మాటలను, సూక్తులను ఆయన రాశారు. ఎంతో అపారమైనటువంటి జ్ఞానాన్ని ఆయన కలిగి ఉన్నాడు. ఆయన యొక్క నాయకత్వంలో రాజ్యమంతా సుభిక్షంగా మనుషులు జీవించారు. కానీ ఆయనలో ఉన్నటువంటి బలహీనత ఏమిటంటే అనేక మంది భార్యలను ఆయన చేసుకున్నాడు, ధనాన్ని ఆర్జించాడు. మరి ఈరోజు మనం గమనించినట్లయితే అందులో తప్పేముంటుంది అని దేవుడికి తెలుసు. కాబట్టి ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయము 15 నుండి 22 వచనాల్లో ఆయన రాయించాడు. ఇవి చేసినప్పుడు జరగబోయే ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఏమిటో, ఆ కారణాన్ని బట్టి రాజ్యము, ఆయన చేసినటువంటి తప్పిదాలను బట్టి ఆయన భార్యలు ఆయనను అన్య దేవతల వైపు మళ్లించారు ఆయన ముసలితనంలో. ప్రియుడా, ఏ చేతులతోనైతే దేవుని మందిరాన్ని కట్టాడో అదే చేతులతో
అన్య దేవతలకు ఆయన మందిరాలను కట్టాడు. ఎంత విచారం! ఆ కారణాన్ని బట్టి దయగలిగినటువంటి దేవుడు ఒక మాట చెప్పాడు, నేను నీ తదనంతరం నీ కుమారుని నుండి ఆ 12 గోత్రాలను విడగొట్టేస్తాను, 10 గోత్రాలను తీసి మరొకరికి నేను ఇవ్వబోతున్నాను. ప్రియులారా, అందులో భాగంగానే మరి రెహోబాము కాలములో దేవుడు రాజ్యాన్ని విడగొట్టి 10 గోత్రాలను యెరోబాముకిచ్చాడు. మరి యెరోబాముకిచ్చిన తర్వాత యెరోబాము దేవుడు తనకిచ్చినటువంటి ఆ రాజ్యాన్ని చక్కగా దేవుని వాక్యపు వెలుగులో దేవుని వాక్యానుసారంగా ఆయన నడపడానికి బదులుగా స్వార్థముతో మరి అభద్రతా భావముతో తప్పుడు నిర్ణయాలను తీసుకున్నాడు. మరి మొదటి రాజుల గ్రంథంలో మనం చూసినట్లయితే 12వ అధ్యాయం 13వ అధ్యాయంలో ఆయన చేసినటువంటి పొరపాట్లు మనం చూస్తున్నాం. ఏం చేశాడరా అన్నది మనం ఆలోచన చేస్తే, ఆయన ఈ ప్రజలు ఇశ్రాయేలీయులు యెరూషలేముకు వెళ్ళినట్లయితే యెరూషలేములో ఉన్నటువంటి మందిరంలో వారు దేవుణ్ణి ఆరాధించినట్లయితే వారు తిరిగి సొలొమోను కుమారుడైనటువంటి రెహోబాముకు వారు దాసులవుతారన్నటువంటి అభద్రతా భావంతో ఆయన ఒక తప్పుడు ఆలోచన చేశాడు. ఆ తప్పుడు ఆలోచన ఏమిటంటే, బేతేలులో దానులో 2 బంగారు విగ్రహాలను పెట్టి ఆ విగ్రహాలను ఆరాధించడానికి మరి లేవీయులు కానటువంటి వ్యక్తులను యాజకులుగా నియమించి అక్కడ మరి ఉన్నత స్థలాలను ఆయన నిర్మించాడు. ఎంత విచారకరం! ప్రియమైనటువంటి వారలారా, అందుకనే ఇశ్రాయేలు రాజుల చరిత్ర మనం చూసినట్లయితే 20 మంది భయంకరమైనటువంటి దేవుని భయము లేనటువంటి రాజులు ఆ రాజ్యాలను ఏరారు. ఆ వారి యొక్క అవిధేయతను బట్టి సుభిక్షంగా ఉండవలసినటువంటి దేవుని ప్రజలు భయంకరమైనటువంటి కష్టాల గుండా, కన్నీళ్ల గుండా, అవమానాల గుండా వెళ్ళారు. క్రీస్తు పూర్వము 722వ సంవత్సరంలో దేవుని ప్రజల కొరకు ఏర్పాటు చేయబడినటువంటి రాజ్యము విచ్ఛిన్నమై దేవుని ప్రజలు దాదాపుగా ప్రతి చోటుకి తరిమివేయబడ్డాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎంత విచారకరం! ఏ రాజునైతే దేవుడు ఎన్నుకొని తన ప్రజలకు తన వాక్యానుసారమైనటువంటి పరిపాలన అందించమని దేవుడు ఆదేశిస్తే స్వార్థముతో ఆలోచించినటువంటి కారణాన్ని బట్టి రాజ్యము విచ్ఛిన్నమైపోయింది. ప్రజలు కష్టాల పాలైపోయారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మానవుని హృదయం ఎప్పుడూ కూడా మారలేదు. ఈరోజు మనం గమనించినట్లయితే దాదాపుగా అదే పరిస్థితి ప్రపంచంలో కూడా మనం చూస్తున్నాం. ప్రపంచంలో ఈరోజు మనిషికి స్వార్థం పెరిగిపోయింది. ఒకనిపైన ఒకడు అధికారం చేయాలి, ధనాన్ని కలిగి శాసించాలన్నటువంటి అభిమతంతో, అగ్ర రాజ్యాలుగా పిలువబడాలన్నటువంటి ఆకాంక్షతో, భయంకరమైనటువంటి ఆలోచనతో మనిషి ముందుకు వెళుతున్నాడు. మరి రసాయన ఆయుధాలను సమకూర్చుకుంటున్నాడు. ప్రపంచాన్ని మరి విచ్ఛిన్నం చేయగలిగినటువంటి అణు ఆయుధాలను సమకూర్చుకుంటున్నాడు. 2 ప్రపంచ యుద్ధాలు జరిగాయి. ఆ ప్రపంచ యుద్ధాలలో ఎంతో నష్టం, కష్టం ప్రపంచం చవిచూసింది. మరి మూడవదిగా కనిపించినటువంటి 3వ ప్రపంచ యుద్ధం కూడా జరుగుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. కారణం ఏమిటంటే, కొంతమంది నాయకులు వారి గురించే వారు ఆలోచించారు, కానీ ప్రజల గురించి ఆలోచించని కారణాన్ని బట్టి ప్రపంచమంతా కూడా ఈరోజు కష్టాలలో నిండిపోయింది. ప్రియుడా, ఈరోజు అలాంటి పరిస్థితిలో మరి దేవుడు మనల్ని కాపాడుతాడా? మన కుటుంబాల్ని కాపాడుతాడా? మనకు సమకూరుస్తాడా? ఈ పరిస్థితి ఎప్పుడు ఎలా ఉంటుందో అన్నటువంటి భయం నీకుంది కదా? అవును, అది అర్థం చేసుకునే దేవుడే ఈరోజు మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 8 నుంచి 16 వచనాల్లో 2 భక్తులను ఆయన చూయిస్తున్నాడు. ఒక ప్రవక్త, అదేవిధంగా ఆ ప్రవక్త ఒక విధవరాలి దగ్గరికి ఆయన పంపబడ్డాడు. ప్రియులారా, వారి జీవితంలో నుండి 4 సత్యాలను మనం ధ్యానం చేద్దాం. మొట్టమొదటి సత్యం ఏమిటంటే, దేవుడు నిన్ను మరిచిపోయేవాడు కాదు. మొట్టమొదటి సత్యము, దేవుడు నిన్ను కాపాడేవాడు. దేవుడు నిన్ను నన్ను మరిచిపోలేదండి. ఈరోజు ఆ సత్యాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. పరిస్థితులు ఏమైనా కావచ్చు, రాజులను, ప్రభువులను, పరిస్థితులను తిట్టడం, దాని గురించి చర్చించటం, ఇది ఎందుకు ఇలా జరిగింది, అలా జరిగితే బాగుంటుండే, అలా జరగకుంటే బాగుంటుండే అని మనం వాపోవటం కాదండి. కానీ ఆ పరిస్థితిలో మనం నమ్మినటువంటి దేవుడు, ఎవరిపైననైతే మనం ఆధారపడ్డామో ఆ దేవుడు మనల్ని మర్చిపోయే దేవుడు కాదు. నమ్ముతున్నావా? ఈరోజు ప్రపంచంలో ఏ పరిస్థితిని మనం బాగు చేయగలం? ప్రపంచంలో ఏ నాయకులతో మనం మాట్లాడగలం? మరి వారు చేస్తున్నటువంటి కొన్ని తప్పుడు నిర్ణయాలను బట్టి ప్రపంచమంతా, నీవు నేనే కాదు, ప్రపంచమంతా ఆర్థిక వ్యవస్థలన్నీ కూడా కూలిపోతున్నాయి, కుప్పకూలిపోతున్నాయి. ఎక్కడ చూసినా అనిశ్చితత, ఏమవుతుందో తెలియనటువంటి భయం, ఆందోళన ప్రతి వ్యక్తిలో మనకు కనిపిస్తుంది. మరి అలాంటి పరిస్థితులను నిందించటం,
ప్రభుల గురించి తప్పుగా మాట్లాడటం, వారు తీసుకున్నటువంటి నిర్ణయాల గురించి చర్చాగోష్ఠి పెట్టడం అవసరమా? కానీ ఈ పరిస్థితిలో నీవు నేను చేయవలసింది ఏంటంటే దేవుని మాట వినటం, దేవుడు మనల్ని కాపాడుతాడని నమ్మటం మనం నేర్చుకోవాలి. ప్రియులారా, ఏలియాతో దేవుడు ఏమంటున్నాడంటే వర్షము లేనటువంటి పరిస్థితి రాబోతుంది, ఆహాబు రాజుకు ప్రకటించమన్నాడు. ప్రకటించాడు. ఆ తర్వాత దేవుడు తన సేవకుడైనటువంటి ఏలియాను పోషించడానికి ఆయన మరి ఒక అద్భుతమైనటువంటి ప్రణాళికను కలిగి కెరేతువాగు దగ్గరికి వెళ్ళి అక్కడ జీవనాన్ని సాగించమన్నాడు. వర్షం లేని కారణాన్ని బట్టి కెరేతువాగు నీరు ఇంకిపోయింది. అంతవరకు ఆయన కెరేతువాగులో ఉన్నటువంటి నీళ్లు తాగుతూ కాకులు తీసుకుని వస్తున్నటువంటి రొట్టె మాంసాన్ని తింటూ సుభిక్షంగా ఆయన ఉన్నాడు. కానీ కరువు తీవ్రతను బట్టి ఆ పరిస్థితులు మారిపోయాయి. అయితే దానికి భిన్నమైనటువంటి ప్రణాళిక, దానికి మరి ప్రత్యామ్నాయ ప్రణాళికను దేవుడు ఏర్పాటు చేసి తన సేవకుని మరొక స్థలంలోనికి పంపించాడు. ప్రియుడా, ఈరోజు కరోనా ముందు ఉన్నటువంటి పరిస్థితులు వేరు, కరోనా అనంతరం జరగబోయే పరిస్థితులు వేరు. ఆ పరిస్థితులు ఎలా ఉంటాయని నువ్వు భయపడవలసినటువంటి అవసరం లేదు. ఎందుకో తెలుసా? దేవుడు ప్రత్యామ్నాయాన్ని ఏర్పరిచేవాడు. నీ గురించి ఆయన ఆలోచిస్తున్నాడు. నీ గురించి ఆయన ఎంతగా ఆలోచిస్తున్నాడంటే తన అరచేతులలో నీ రూపాన్ని చెక్కుకున్నాడు, తన హృదయంలో ఆయన నిన్ను రాసుకున్నాడు. నీ గురించే ఆయన ఆలోచిస్తున్నాడు. నిన్ను తన రక్తమిచ్చి కొన్నాడు. నీ కొరకు ఆయన తిరిగి రాబోతున్నాడు. ఇంతగా ప్రేమించే దేవుడు ఈ కరోనాలో నిన్ను వదిలేస్తాడా? ఈ కఠిన పరిస్థితుల్లో నిన్ను వదిలేస్తాడా? ఒక్కసారి ఆలోచించు. ఎందుకని అభద్రతా భావంతో, అవిశ్వాసంతో, మరి భీతి చెందుతూ నువ్వు మాట్లాడుతున్నావు? ధైర్యంగా మాట్లాడు. ఏ పరిస్థితి ఎదురైనా నా యేసయ్య నన్ను విడిచిపెట్టడు, నా యేసయ్య నాతో ఉన్నాడని నీవు చెప్పగలవా? చెప్పినట్లయితే దేవుడు నిన్ను తప్పకుండా ఆయన నడిపిస్తాడు. ప్రియుడా, ఇక్కడ భక్తుని జీవితాన్ని చూస్తే భక్తుడికి తెలియదు ఆ వాగు ఎండిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలో, కాకులు ఆహారం తేవటం మానివేసిన తర్వాత ఎక్కడ ఆయన జీవితం ఎలా ఉంటుందో భక్తునికి తెలియదండి. అనుమతించినటువంటి దేవుడే, ప్రత్యామ్నాయాన్ని, మార్గాన్ని మరి ఏర్పరిచినటువంటి దేవుడే, ఏ స్థలంలోనికి ఆయన నడిపించాడో ముందుగా నిర్ణయించినటువంటి దేవుడే ఆ స్థలంలోనికి ఆయన నడిపించాడు. ఈరోజు ఈ పరిస్థితులను బట్టి ఆర్థిక వ్యవస్థలు, ప్రభుత్వాలు ఎన్నో విషయాలు, ఎన్నో విధాలుగా ప్రపంచం మారబడబోతుంది. అయితే ఆ మార్పులన్నిటినీ ముందే చూసినటువంటి దేవుడు నీకేం కావాలి, నిన్ను ఎలా స్థిరపరచాలి, నిన్ను ఎలా పోషించాలి, నిన్ను ఎలా కాపాడాలని ఆయన ముందుగానే ప్రణాళికను రచించాడు. నమ్ముతున్నావా? దేవుని వాక్యము యెషయా గ్రంథము 26వ అధ్యాయం 3వ వచనం ఏమని సెలవిస్తుందంటే, ఎవని మనస్సు నీ పైన ఆనుకుని ఉండో వాడిని పూర్ణ శాంతిమంతునిగా చేస్తా. ప్రియుడా, దేవుని వాక్యంలో నుండి దూరంగా వెళ్ళొద్దు. దేవుని విశ్వాసంలో నుండి దూరంగా వెళ్ళొద్దు. నయోమి బెత్లెహేములో రొట్టెల ఇంటిలో కష్టం వచ్చిందని ఆమె మోయాబు దేశంకి వెళ్ళింది. సాధించిందేంటో మనకు తెలుసు కదా, శూన్యమే. సర్వస్వాన్ని ఆమె కోల్పోయింది. గెహాజీ ఒక ప్రవక్త అయినటువంటి ఎలీషా దగ్గర ఉన్నాడు, కానీ భక్తిని నేర్చుకోలే. ఆయన భక్తి కొరకే భక్తి మార్గంలో నడిచాడు. ఆయన జీవితం ఎలా ముగిసిపోయిందో మనకు తెలుసు కదా. ఈరోజు దేవుని పైన మనం ఆధారపడదాం. పరిస్థితులు మారుతున్నాయి, కానీ కాపాడే దేవుడు, సమకూర్చే దేవుడు, పోషించే దేవుడు మనతో ఉన్నాడు అన్నది మనం గమనించాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి. దేవుని సత్యంలో మనం స్థాపించబడాలి. ఆయన పైన మనం ఆధారపడాలి. ఎవని మనస్సు నీ మీద ఆనుకొని ఉండునో వానిని నీవు పూర్ణ శాంతిమంతునిగా మారుస్తావు. కారణం ఏమిటంటే అతడు నీ యందు విశ్వాసం ఉంచుతున్నాడు. ఈరోజు దేవుని యందు నీవు విశ్వాసం ఉంచితే దేవుడు నిన్ను పూర్ణ శాంతితో ఈ పరిస్థితుల్లో కూడా, ఈ కఠినమైనటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన ఉంచుతాడు. ప్రియులారా, ఈ మధ్య కాలంలో మరి ఎఫ్రాయిం నాకు ఒక వీడియో పంపించాడు. ఆ వీడియో చూసిన తర్వాత నేను ఎంతగానో సంతోషించానో ఒక మాటలో చెప్పాలంటే నా కన్నులు చెమ్మగిల్లాయి. ఎందుకు అంటే, ఒక పిల్లవాని యొక్క ఆవు పిల్లలు ఆడుకుంటూ ఆ యజమానిని ఏడిపిస్తున్నారు. ఆ విషయాన్ని గమనించినటువంటి ఆ ఆవు ఆ యజమానుని రక్షించడానికి, ఆ పిల్లలందరినీ తరిమివేయడానికి ఎంతో దూరం నుండి పరుగెత్తుకుంటూ వస్తుంది. నిజమే కదా? ఆవే యజమానిని అంతగా ప్రేమిస్తే, మనము ప్రేమిస్తున్నటువంటి దేవుడు, మనల్ని ప్రేమిస్తున్నటువంటి దేవుడు, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు, మన ఆరాధన పైన ఆసీనుడైనటువంటి దేవుడు ఈ కష్టకాలంలో మనల్ని విడిచి వెళ్తాడా? ప్రియుడా, ఆలోచన చేద్దాం. ఎన్నో భయాలు మనల్ని చుట్టుముట్టాయి,
ఎన్నో దుర్భరమైనటువంటి పరిస్థితులు మన చుట్టుముట్టాయి. ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఎంతో జటిలమైనటువంటి పరిస్థితులు, వివరించడానికి కూడా మాటలు లేనటువంటి పరిస్థితి. అయినా వాటన్నిటిలో నీవు పిలవగానే, నీకు ఆపద పొంచి ఉండగానే నీ వెంటే నీడగా ఉండి నిన్ను ఆదుకోవడానికి అపారమైనటువంటి శక్తి సంపన్నుడైనటువంటి ఆ దేవుడు నీతో ఉన్నాడన్నది, ఆయనను నువ్వు నమ్ముకొని ఆయన పైన ఆధారపడి ఉండాలన్నది నువ్వు గ్రహించగలుగుతున్నావా? రెండో విషయం ఏమిటి అన్నది మనం గమనిస్తే, ఆయన మనము కలిగి ఉన్న దాన్నే ఆయన ఆశీర్వదిస్తాడు. ట్రస్ట్ హిమ్ విత్ వాట్ యు హ్యావ్. ఉన్న దానితో ఆయనను నమ్మటం నేర్చుకోవాలి. చాలా సందర్భాల్లో మనం ఏమనుకుంటామంటే, దేవుడు అద్భుతం చేయాలంటే ఆకాశాన్ని తెరిచి ఆ రోజు ఇశ్రాయేలుకు ఎలా మన్నా కురిపించాడో మనకు కూడా అలానే మన్నా కురిపించాలి. అలా కాదండి. దేవుడి ఆలోచనలు నీకన్నా నాకన్నా వ్యత్యాసంగా ఉంటాయి. మనమే ఇంత క్రియేటివ్గా ఆలోచన చేస్తే మనల్ని సృష్టించిన యేసయ్య ఇంకెంత క్రియేటివ్గా ఆలోచన చేస్తాడో ఒకసారి ఆలోచన చేయండి. ప్రియుడా, ఈరోజు క్రియేటివ్గా ఆలోచించే దేవుడు ఏమంటున్నాడో తెలుసా? పరిస్థితులను నేను మార్చను కానీ పరిస్థితుల్లో నేను నిన్ను మారుస్తాను. హల్లెలూయా. ఈరోజు పరిస్థితుల్లో దేవుడు నిన్ను మార్చబోతున్నాడు. నీ ఆలోచన విధానాన్ని మార్చబోతున్నాడు. దేవుడు ఏలియాను ఆ సారెపెత్తు గ్రామానికి పంపించిన తర్వాత ఆ విధవరాలితో ఆ ప్రవక్త మాట్లాడుతున్నాడు. ఏమనంటే, అమ్మా నాకు కొన్ని నీళ్ళివ్వు. ఆమె చెబుతున్నటువంటి మాట ఏమిటంటే, నీళ్లు తీసుకొని రావడానికి వెళుతుంటే మరలా పిలిచి, అమ్మా నాకు ఆ చేతితోనే ఒక అప్పాన్ని తీసుకొని రా, ఒక రొట్టె ముక్క తీసుకొని రా. ఆమె, యెహోవా జీవంతోడయ్యా, మా దగ్గర తొట్టిలో కొంచెము పిండి, బుడ్డిలో కొంచెం నూనె తప్ప తినడానికి మరి ఏం లేదయ్యా అని ఆమె చెప్పింది. అయితే ఆయన ఏమంటున్నాడంటే, నువ్వు చెప్పింది చెయ్యమ్మా. ప్రియుడా, ఈరోజు ఆమె తొట్టిలో ఉన్నటువంటి కొంచెము పిండి, బుడ్డిలో ఉన్నటువంటి కొంచెం నూనెతో దేవుణ్ణి ఆమె నమ్మింది. దేవుడు ఆశీర్వదించాడు. ప్రియమైనటువంటి వారలారా, ఆమె ఏమంటుందంటే, చావకు మునుపు రొట్టె చేసుకొని నేను నా కొడుకు తిని చనిపోతాం. అది ఆమె ఆలోచన, అది ఆమె ఏర్పాటు. కానీ దేవుడు సేవకుని ద్వారా, ఆయన సేవకుని ద్వారా ఏమంటున్నాడంటే, నీవు మొదటి రొట్టెను నాకు తెస్తే నీవు పోషించబడతావు. ప్రియుడా, మొదటి స్థానాన్ని దేవునికి మనం ఇస్తున్నామా? భయాలకు మొదటి స్థానాన్ని ఇస్తున్నామా? అభద్రతా భావానికి మొదటి స్థానాన్ని ఇస్తున్నామా? పరిస్థితులకు మొదటి స్థానాన్ని ఇస్తున్నామా? లేక ప్రభువుకు మొదటి స్థానాన్ని ఇస్తున్నామా? ఆ స్త్రీకి దేవుడు ఏం నేర్పించాడంటే, పరిస్థితులకు మొదటి స్థానం ఇవ్వటం కాదు, భయానికి మొదటి స్థానం ఇవ్వటం కాదు, నిరుత్సాహానికి మొదటి స్థానం ఇవ్వటం కాదు, దేనికి మొదటి స్థానం ఇవ్వటం కాదు, దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి. ఎప్పుడైతే దేవునికి మనం మొదటి స్థానం ఇస్తామో, పరిస్థితులు ఎలానైనా ఉండవచ్చు, ఆ పరిస్థితుల్లో బ్రతకడం దేవుడు మనకు నేర్పిస్తాడు. ఎలా బ్రతకడం అంటే, లోకం మనల్ని చూసే విధంగా, లోకం మనల్ని చూసి నేర్చుకునే విధంగా, దేవుని నామం మహిమపరిచే విధంగా దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. ప్రియుడా, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులే కాకుండా ప్రపంచమంతా కూడా చెబుతున్నటువంటి మాట ఏమిటంటే, ఈరోజు మనం కరోనాతో కలిసి జీవించటం నేర్చుకోవాలి. ఇప్పటప్పట్లో కరోనా మనల్ని విడిచి వెళ్ళిపోదు. ప్రియులారా, కరోనా విడిచి వెళ్ళినా మరొకటి రావచ్చు, మరొకటి విడిచి వెళ్ళినా మరొకటి రావచ్చు. నిరంతరం ఈ లోకంలో ఉన్నప్పుడు శ్రమలు అనేవి, పోరాటాలు అనేవి నిత్యకృత్యాలే. కానీ పరిస్థితులను బట్టి కాదు, కానీ ప్రభువును బట్టి మనల్ని మనం ప్రోత్సహించుకోవాలి. ప్రభువుకు మన జీవితంలో ప్రప్రథమమైనటువంటి స్థానాన్ని ఇవ్వాలి. ప్రభువు చూపించినటువంటి మార్గంలో మనం నడవటం నేర్చుకోవాలి. ప్రియమైనటువంటి వారలారా, మరి షడ్రక్, మేషక్, అబేద్నగోల జీవితాల్లో మనం చూస్తే, దేవుడు వారిని కలిగినటువంటి భక్తిని బట్టి, వారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని బట్టి, అరే నా కొరకు నిలబడ్డారు కదా, వీరిని నేను రక్షించడానికి ఆకాశంలో నుండి మరి వరదను పంపించి లేక వర్షాన్ని పంపించి ఆ అగ్నిగుండాన్ని ఆర్పుతానని చెప్పలేదండి. ఆ అగ్నిగుండం అలానే ఉన్నది. దాన్ని 7 అంతలు తీవ్రతరం చేశారు. అయినప్పటికీ పరిస్థితిని దేవుడు మార్చలేదు. కానీ ప్రభువు తన దూతను పంపి ఆ బిడ్డలను కాపాడాడు. ప్రియులారా, ఈరోజు పరిస్థితులను దేవుడు మార్చకపోయినప్పటికీ పరిస్థితుల్లో నిన్ను మార్చి నిన్ను నిలబెడతాడని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. దానియేలును మరి సింహపు బోనులో వేసినప్పుడు దేవుడు సింహాలు లేకుండా చేయలేదు, కానీ ఆ సింహాల మధ్యలో కూడా ఆయనకు భద్రతనిచ్చాడు. ఈరోజు సింహాల మధ్యలో కూడా నీకు భద్రతనిచ్చే దేవుడున్నాడని, నీవు కలిగి ఉన్నటువంటి ఆ కొంచాన్ని ఆయన ఆశీర్వదిస్తాడని నీవు నమ్ముతున్నావా? మరి మోషే జీవితంలో ఉన్నటువంటి కర్ర ద్వారా దేవుడు అద్భుతాలను చేశాడు. ప్రియులారా, 5 రొట్టెలు 2 చేపలను దేవుడు అద్భుతమైనటువంటి రీతిలో ఆశీర్వదించాడు. ఆ వివాహంలో ఉన్నటువంటి ఆ నీటినే
దేవుడు ద్రాక్షారసంగా మార్చాడే. ఈరోజు ఆ దేవుడు మారలేదండి. ఈరోజు ఆ దేవుని శక్తిలో మార్పు లేదు. అయితే ఆయనను నమ్మటం మనం నేర్చుకోవాలి. మనం ఉన్నటువంటి పరిస్థితిలోనే దేవుడు జవాబును కూడా పెట్టాడు అన్నది నువ్వు గమనిస్తున్నావా? పరీక్షా పత్రం ఎక్కడి నుండి వస్తుంది అంటే పుస్తకంలో నుండే ప్రశ్నలు వస్తాయండి. ఆ ప్రశ్నలకు జవాబు ఎక్కడుంటుందంటే పుస్తకంలోనే ఉంటుంది. అంటే ఈరోజు పరిస్థితులు ప్రపంచంలో ఉత్పన్నమయ్యాయి. ఆ ప్రపంచంలో ఉన్నటువంటి పరిస్థితుల్లోనే ఆయన పైన మనం ఆధారపడినప్పుడు జవాబును కూడా చూపించే దేవుడు. ప్రియులారా, మరి దేవుడు ఆయన సేవకునికి, ఆ పేద విధవరాలకి ఎక్కడి నుండి ఆహారం ఇచ్చాడంటే ఉన్న పరిస్థితుల్లో నుండే ఆయన ఆహారాన్ని ఇచ్చాడు. ఉన్న పరిస్థితులనే ఆయన ఆశీర్వదించాడు. పరిస్థితులలో విశ్వాసాన్ని నేర్పాడు. ఆయన పైన ఆధారపడటం నేర్పించాడు. చాలా సందర్భాల్లో మనం ఏమంటామంటే, ప్రభా కరోనా తొలగించు, ఈ కష్టాన్ని తొలగించు, కష్టాన్ని తొలగించు అంటున్నాం. కానీ కష్టాలలో కాపాడే దేవుడున్నాడని ఎన్ని సందర్భాల్లో నమ్ముతున్నాం? అది మనకు నేర్పిస్తున్నాడు దేవుడు. పరిస్థితులను తొలగిపోవటం కాదు, కానీ పరిస్థితుల్లో కాపాడే దేవుడు అన్నాడని విశ్వాసంతో నీవు నేను నమ్మటం నేర్చుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. ప్రియుడా, అలా నమ్మి ముందుకు వెళ్ళే కృప దేవుడు మనకు దయచేయునుగాక. మూడో విషయం ఏమిటంటే, డూ వాట్ హీ సేస్. ఆయన చెబుతున్నది మనం చేయటం నేర్చుకోవాలి. చాలా సందర్భాల్లో మన కష్టంగా ఉండేది ఏంటంటే, దేవుని మాట మనకు అర్థం కాదు. అర్థమైనా చేసే ఓపిక కానీ విశ్వాసం కానీ కనిపించదు. ఒకవేళ ఆ ఓపిక విశ్వాసం ఆ పేద విధవరాలకు ఉన్నట్లుగా మనం నేర్చుకుంటే గొప్ప అద్భుతాలను మనం చూస్తాం. మన జీవితం చరిత్రలో నిలిచిపోయే ఒక ఘట్టంగా ఉంటుంది. మన జీవితం తరతరాలకు స్ఫూర్తినిచ్చే జీవితంగా మిగిలిపోతుంది అన్నది నీవు గ్రహిస్తున్నావా? ప్రియులారా, డూ వాట్ హీ సేస్. ఏలియా ఏమంటున్నాడంటే, అమ్మా మొట్టమొదటిగా నేను చెప్పింది నువ్వు చేయు, నాకు ఒక రొట్టె తీసుకొని రా. ఆమె చేసిందండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 9వ వచనంలో ఆంద్రేయ దేవుడు ఒక మాట అన్నాడు, మీ దగ్గర ఏముందో తీసుకొని రండి. ఎవ్వరు స్పందించలే. ఆంద్రేయకు ఎంత విశ్వాసమో. ఒక చిన్న పిల్లవాడి దగ్గర ఉన్నటువంటి 5 రొట్టెలు 2 చేపలు తీసుకుని వచ్చి మళ్ళీ ఆయన ఏమంటున్నాడంటే, ఇవి ఎంత మాత్రం అంటున్నాడు. పోనీ ఎంత మాత్రం అన్నప్పటికీ అవి మాత్రం తెచ్చి యేసయ్యకి ఇచ్చాడు. ప్రియుడా, నీ జీవితంలో ఇవి ఎంత మాత్రమని నువ్వు అనుకుంటూ ఉండవచ్చు ఆంద్రేయ లెక్కనే, కానీ ఆ ఎంత మాత్రాన్ని ఎందరికో ఆశీర్వాదకరంగా దేవుడు మార్చగలడు. హల్లెలూయా. నీ జీవితాన్ని, నీవు కలిగినటువంటి పరిస్థితిని ఎందరికో ఆశీర్వాదకరంగా దేవుడు మార్చగలడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. అవిశ్వాసం ఉన్నప్పటికీ, అపనమ్మకం ఉన్నప్పటికీ విధేయత చూపించాడు. ఆయన మాటకు లోబడి ఆయన చేతుల్లో ఆ రొట్టెను పెట్టాడు. దేవుడు అద్భుతాన్ని చేశాడు. ఈరోజు నీకున్నది కొంచెమే కావచ్చు, నీకున్నది చాలా అల్పమైనదే కావచ్చు. అది ఎంతమందికి ఈ పరిస్థితికి సరిపోతుందా అని నువ్వు అనుకుంటూ ఉండవచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, నా మాటకు విధేయత చూపించు. ప్రియుడా, ఈ కరోనా సమయంలో ఎన్నో పాటలు వచ్చాయి, ఎన్నో పాటలు మనం వింటున్నాం. మరి జనహితార్థం ఎన్నో ప్రకటనలు ప్రభుత్వాలు జారీ చేస్తున్నాయి. ఎలా కడుక్కోవాలో, ఎలా తినాలో, ఏం చేయాలో, ఏం చేయకూడదు, ఎలా వెళ్ళాలో, ఎలా మాట్లాడాలో, ఎలా నిబద్ధతను మనం పాటించాలో నియమ నిబంధనలు కూడా వాళ్ళు జారీ చేస్తున్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు మరి రాబోతున్నటువంటి పరిస్థితుల గురించి ఇస్తున్నటువంటి హెచ్చరికలు ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వాలన్నీ కూడా అన్ని దేశాల్లో మరి తూచా తప్పకుండా ఆచరణలో పెడుతున్నారు. కారణం ఏమిటంటే, ఆ మాటను జవదాటితే కష్టాలు మనకు వస్తాయి, మనకే నష్టం వస్తుందని వారందరికీ తెలుసండి. మరి దేవుని మాట ఏంటి? దేవుడు కూడా అంటున్నాడు కదా, నా మార్గంలో నీవు నడు, నా మార్గంలో, నా విధానంలో నీవు నడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. దేవుడు మనకి ఎక్స్ప్లెనేషన్ అంతా ఇవ్వడండి, కానీ దేవుని మాటకు విధేయత చూపించాలి. అక్కడ ప్రవక్త అయినటువంటి ఏలియా వివరణ ఇవ్వటం లేదు. అమ్మా మొదటిగా ఈ పని చేయి. ఆ మాటను దేవుని మాటగా ఆ విధవరాలు అంగీకరించింది. దేవుని మాటగా ఆమె విధేయత చూపించింది. ప్రియుడా, ఈరోజు ఎంతో వాక్యాన్ని నువ్వు వింటున్నావు. టీవీ ద్వారా, ఇంటర్నెట్ ద్వారా, మరి మాసపత్రికల ద్వారా, రకరకాల ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన సేవకుల ద్వారా మాట్లాడుతున్నాడు, వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడు, పరిస్థితుల ద్వారా మాట్లాడుతున్నాడు. ఆయన స్వరాన్ని నువ్వు వినగలుగుతున్నావా? ఆయన స్వరానికి నువ్వు విధేయత చూపగలుగుతున్నావా? మరి ఒకవేళ విధేయత చూపిస్తే భయపడవలసినటువంటి అవసరం లేదు. దేవుడు నడిపించేవాడున్నాడు, అద్భుతాలు చేసేవాడున్నాడు. ఆయన మాటను మనం విందాం. ప్రియుడా, అనేకుల మాటలు మనం వింటున్నాం. ఈరోజు యేసయ్య మాట వినటం నేర్చుకుందామా? దేవుడు అంటున్నాడు, నేను నిన్ను విడువను,
నేను నిన్ను ఎడబాయను. దేవునికి తెలుసు ఆ ఊరిలో ఒక విధవరాలుందని, ఆయన మాటకు ఆమె విధేయత చూపుతుందని, ఆమెకు ఒక కుమారుడున్నాడని, ఆమెకు ఒక కుటుంబం ఉన్నదని దేవునికి తెలుసండి. దేవుడు ఆ ఊరిలో ఉన్నటువంటి అనేక మంది విధవరాల దగ్గరికి ఆయనను పంపలేదు, ఆయన సేవకుని. కానీ ఆ విధవరాలి దగ్గరికి పంపాడు. ఎందుకో తెలుసా? ఆమెలో విశ్వాసం ఉంది. దేవుని మాటకు విధేయత చూపించగలిగినటువంటి విధేయత ఆమెలో ఉంది. ప్రియుడా, ఈరోజు అనేకులు భయపడిపోతున్నారు, అనేకులు భీతి చెందిపోతున్నారు. కానీ దేవుని మాటను నమ్మి, దేవుని వాక్యానికి విలువనిచ్చి విధేయత చూపించే మనస్సు నీవు కలిగి ఉంటే దేవుడు నిన్ను ఎరిగి ఉన్నాడన్నది నీవు మర్చిపోకూడదు. ఎప్పుడైతే దేవుని మాటను మనం నమ్ముతామో, ఎప్పుడైతే దేవుని మార్గంలో మనం నడుస్తామో, అప్పుడు దేవుడు మనం విడిచిపెట్టడు. ప్రియులారా, దేవుడు ఆకాశ పక్షులను పోషిస్తున్నాడే, అడవి జంతువులను పోషిస్తున్నాడే. వారికి బ్యాంకు వ్యవస్థ లేదు, ఆర్థిక వనరులు వాటికి లేవు, వాటికి కొట్లు లేవు కూర్చుకోవడానికి, మనలాగా పెద్ద పెద్ద ఫ్రిడ్జ్లు లేవు ఆహారాన్ని దాచుకోవడానికి. అయినా దేవుడు ప్రతిరోజు తన గుప్పిలని విప్పి వాటికి ఆహారాన్ని ఇస్తున్నాడే. ఆయన స్వరూపమందు నువ్వు చేయబడ్డావు. ఆయన సృష్టి మీద ఒక మహారాజుగా దేవుడు నిన్ను నన్ను అభిషేకించాడే. మన పాదముల కింద సర్వ సృష్టిని ఆయన ఉంచినటువంటి దేవుడు, ఆయన రక్తమిచ్చి మన కొరకు ఈ లోకానికి వచ్చి శాపంగా మార్చబడి, అవమానంగా మార్చబడి, మనల్ని ప్రేమించి వెతికి రక్షించినటువంటి దేవుడు ఈ పరిస్థితుల్లో మనల్ని అట్టే విడిచిపెడతారనుకుంటున్నావా? లేదండి. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుని మార్గంలో నువ్వు నడువు, దేవుని మార్గంలో నువ్వు నడువు. లోకంలో జరుగుతున్నటువంటి ఎన్నో పరిస్థితుల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు తన మాటను వినమని మనల్ని చాలా మెల్లనైనటువంటి స్వరంతో ఆయన బ్రతిమలాడుతున్నాడు. ఆయన మాట విందామా? ఆయన మార్గంలో నడుస్తామా? ఆయన కొరకు జీవిస్తామా? ప్రియులారా, ఆ పేద విధవరాలు దేవుని స్వరాన్ని విన్నది. దేవుని సేవకుడు చెప్పినటువంటి మాటకు ఆమె విధేయత చూపించింది. అద్భుతం జరిగింది. ప్రియులారా, మరి నీ జీవితంలో అద్భుతం జరగాలంటే నాలుగవదిగా దేవుని మాట విని ఆ మార్గంలో నీవు నడిస్తే, నాలుగవదిగా అద్భుతం అనేది దానంతటా అదే నీ దగ్గరికి నడుచుకుంటూ వస్తుంది. దానంతటా అదే అద్భుతం నీ దగ్గరికి నడుచుకుంటూ వస్తుంది. ప్రియులారా, తొట్టిలో ఉన్నటువంటి పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్నటువంటి నూనె ఇంకిపోలేదు. ఈరోజు నీ పరిస్థితులను ఎరిగిన దేవుడు, నీ గురించి ఆలోచిస్తున్నటువంటి దేవుడు, నీ పరిస్థితులను మార్చగలిగిన దేవుడు ఈ మాటలు వినిపిస్తున్నాడు. నమ్ము, ఈ మాటలను నమ్ము. దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. నీ పరిస్థితిని అర్థం చేసుకునే దేవుడు, నీ భయాలను అర్థం చేసుకునే దేవుడు నీకు భరోసానిస్తున్నాడు. మరి ఆ రోజు ఏలియా ప్రవక్త ద్వారా తన వాక్కును వినిపించిన దేవుడు ఈరోజు తన దివ్యమైన వాక్యము ద్వారా తన వాక్కును నీకు వినిపిస్తున్నాడు. తన సేవకుల ద్వారా తన వాక్కును నీకు వినిపిస్తున్నాడు. ఆ రోజు పేద విధవరాలు ఏ విధంగా ఆ భయంకరమైనటువంటి కరువులో, సావుకు ఒక అడుగు దూరం ఉన్నటువంటి పరిస్థితిలో ఆమె దేవుని మాటకు విధేయత చూపించి అద్భుతాన్ని చూసిందో, ఈరోజు నీ జీవితంలో కూడా అలాంటి విశ్వాసాన్ని నీవు కలిగి దేవుని వాక్యాన్ని నమ్మి, ఆయన ఆజ్ఞలను నమ్మి, ఆయన వాగ్దానాల వెలుగులో నీవు నడిస్తే దేవుడు నిన్ను గొప్పగా ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. లోకస్తులు భయపడినట్టుగా భయపడవలసినటువంటి అవసరం లేదు, భీతి చెందవలసినటువంటి అవసరం లేదు. 24 గంటలు వార్తలు విని మన తలంపుల్లో అభద్రతా భావాన్ని నింపుకొనవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు సజీవుడు, మన కన్నీళ్లను తుడిచేవాడు, మన భయాలను అర్థం చేసుకొని మన హృదయాలలో నిబ్బరాన్ని నింపే దేవుడు. ఆయన ఏమంటున్నాడంటే, నేను నిన్ను విడవను, ఎడబాయను. మరి ఆ రోజు ఆ పరిస్థితులకు కారణం ఏమైనా కావచ్చు, కానీ ఆ రోజు దేవుడు ఆయన సేవకుడైనటువంటి ఏలియాను ఆయన పోషించడానికి, ఆయన మాటను నమ్మి విధేయత చూపగలిగినటువంటి ఒక విధవరాల్ని ఏర్పరచుకొని ఏ విధంగా ఆయన కాపాడాడో, ఈరోజు ఈ భయంకరమైనటువంటి పరిస్థితిలో నిన్ను, నీ కుటుంబాన్ని ఆయన కాపాడుతాడని షరతు నిబంధన ఏమిటంటే, ఆయన మాటను నమ్మి ఆయన మార్గంలో నడిచి ఆయనకు విధేయత చూపాలని దేవుడు ఆశపడుతున్నాడు. ప్రియుడా, ఆ విధంగా ఆ దేవుని మాటకు విధేయత చూపించి ఆయన ఇచ్చే అద్భుతమైనటువంటి ఆశీర్వాదాన్ని, ఆయన చూపించే అద్భుతమైనటువంటి కృపను పొందుకొని ఆయన దీవెనతో నింపబడి ముందుకు వెళ్ళే కృప దేవుడు మనకు దయచేయను గాక. తల్లు ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రియుడా, ఈరోజు ఏ భయం, ఏ పరిస్థితి ఆ రోజు పేద విధవరాలిని ఎంతగా నిరుత్సాహపరిచిందో,
ఆ నిరుత్సాహంతో ఆమె మాట్లాడుతున్న మాట ఏంటంటే, అయ్యా యెహోవా జీవంతోడు, ఈ తొట్టిలో కొంచెము పిండి, బుడ్డిలో కొంచెం నూనె తప్ప మా దగ్గర ఇంకేం లేదయ్యా. చావకు ముందు నేను నా కొడుకు ఒక రొట్టె చేసుకొని తిని చనిపోతాం. అది ఆమె పరిస్థితి. కానీ ఆమెను ఎరిగినటువంటి దేవుడు, ఆమె భక్తిని ఎరిగినటువంటి దేవుడు, ఆమె విధేయతను ఎరిగినటువంటి దేవుడు, ఆమె మనస్సును ఎరిగినటువంటి దేవుడు ఆయన సేవకుణ్ణి ఆమె దగ్గరకు పంపించాడు. అమ్మా, నువ్వు చావవమ్మా, నీ కుమారుడు చావడమ్మా, ఈ పరిస్థితుల్లో మీరు కాపాడబడతారు. అయితే మొట్టమొదటిగా నాకు ఒక అప్పాన్ని తీసుకొనిరా. ఈరోజు దేవుని మాటకు నువ్వు విలువనిస్తున్నావా? దేవుని మాటకు నీవు విధేయత చూపిస్తున్నావా? దేవుని మాటకు నీవు కట్టుబడి ఉన్నావా? అయితే భయపడవలసినటువంటి అవసరం లేదు. నీ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, నీ బుడ్డిలో ఉన్నటువంటి నూనె తక్కువ కాదు. ఎందుకంటే నీవు ఆరాధిస్తున్న దేవుడు మంచివాడు. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్, ఆల్ ద టైమ్ గాడ్ ఈజ్ గుడ్. అవును, ఆ ప్రియుడు తన జీవితంలో, వ్యాపార జీవితంలో ఎప్పుడూ కూడా 1 కోటి రూపాయల వ్యాపారము 3 వారాల్లో చేయలేదని సాక్ష్యం ఇచ్చాడు. మరి ఇలాంటి కఠిన పరిస్థితిలో ఆయనను కాపాడి, ఆదరించి, ఆశీర్వదించి నడిపించిన దేవుడు మరి ఆ రోజు సారైపతు ఊరిలో మరి ఉన్నటువంటి ఆ పేద విధవరాలిని పోషించినటువంటి దేవుడు నిన్ను పోషిస్తాడు, నీ కుటుంబాన్ని పోషిస్తాడు. నమ్మి స్తుతించి ముందుకు వెళ్ళే కృప దేవుడు దయచేయుగాక. పరలోకమందున్న మా మంచి తండ్రి, మీకు వందనాలు. ఈరోజు ప్రభా, నీ వాక్యం ద్వారా 4 సత్యాల ద్వారా మమ్మల్ని బలపరిచారు, మీకు వందనాలు. అవును ప్రభా, సాతానుడు పెట్టే ఉరిలో మేము పడకుండా, సాతానుడు చెప్పే అబద్ధాలు మేము నమ్మకుండా, సాతానుడు మమ్మల్ని కుడికో ఎడమకో తప్పించే ప్రయత్నం చేస్తుండగా ఎక్కడా తప్పిపోకుండా ముందుకు వెళ్ళడానికి సహాయం దయచేయండి. ఐహిక విచారాలు మమ్మల్ని కృంగ చేయకుండా ప్రభా, లోక సంబంధమైనటువంటి పరిస్థితులు మమ్మల్ని మా ఎదుగుదలకు ప్రభా మరి అవరోధాలుగా ఉండకుండా నీ వాక్యాన్ని నమ్మి ప్రభా, మంచి నేలలో పడినటువంటి విత్తనం ఏ విధంగా 100 అంతలుగా ఫలించిందో, ఈరోజు నీ వాక్యాన్ని నమ్మి కరువులో, ఈ కరోనా పరిస్థితుల్లో మేము 100 అంతలుగా ఫలించి మమ్మల్ని చూసినటువంటి ప్రతి ఒక్కరూ వీరి జీవితం ఎంత సుభిక్షంగా ఉండడానికి కారణం ఏమిటని, ఆ కారణానికి ఆధారభూతుడమైనటువంటి నిన్ను తెలుసుకొని నిన్ను నమ్మడానికి నీ కృపను సహాయాన్ని దయచేయమని వేడుకుంటున్నాను. ప్రభా, మన సంఘాన్ని నీ కృపలో భద్రపరుస్తున్నందుకు మీకు వందనాలు నాయనా. మరణ దుఃఖంలో ఉన్నటువంటి ఆమె కృపానందం డానియల్ అలియాస్ కన్నీని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. కుటుంబాన్ని ఆదరించండి, కృపలో భద్రపరిచి ముందుకు నడిపించండి. అదేవిధంగా ప్రభా, శ్రీ ఏబి శామ్యూల్ గారి యొక్క చిన్న కుమారుడు మనీష్ గారు ప్రభా మరి స్వల్ప యాక్సిడెంట్ను బట్టి కాలికి గాయమైపోయింది ప్రభా, బిడ్డను ముట్టి సంపూర్ణమైనటువంటి స్వస్థతను దయచేయండి ప్రభా. అనారోగ్యంతో ఉన్నటువంటి మా ప్రియులను అందరినీ మీరు ముట్టి స్వస్థపరిచి మెరుగైన ఆరోగ్యాన్ని ఇస్తున్నారు. అందుని బట్టి మీకు వందనాలు. ఏబి శామ్యూల్ గారికి మీరు ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని బట్టి, ఎబెనేజర్ గారికి మీరు ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని బట్టి, కమలమ్మ గారికి మీరు ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు. పెద్ద వయసులో ఉన్నటువంటి మా ప్రియులను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. మరి ఎంబి కృపయ్య గారిని, రాసమల్ల ఐజక్ గారిని, ప్రభా సుదర్శనమ్మ గారిని, డాక్టర్ రెవరెండ్ ప్రభాకర్ గారిని, ఎన్జే ప్రభాకర్ గారిని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. ముట్టి స్వస్థపరచండి, సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని దయచేయమని వేడుకుంటున్నాను. ఈ కఠినమైనటువంటి పరిస్థితుల్లో ప్రభా, కుడికి కానీ ఎడమకు కానీ మేము వైదొలగకుండా నీ వాక్యాన్ని నమ్మి నీ వాక్యపు వెలుగులో జీవించి అనేకులకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మా జీవితాలను మలిచి ముందుకు నడిపించమని ప్రభా, నీకు దివ్యమైన హస్తాలు మా పైన ఉంచి మమ్మలను, మా కుటుంబాలను కాచి కాపాడి భద్రపరిచి ఆ రోజు ప్రభా మరి పేద విధవరాలను కరువులో కాపాడి నడిపించి, తొట్టిలో పిండి తక్కువ కాకుండా, బుడ్డిలో నూనె తక్కువ కాకుండా ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో వారికి సమకూర్చి నడిపించిన దేవా, ఈరోజు మమ్మలను, మా కుటుంబాలను ఆశ్చర్యమైనటువంటి నీ కృపచేత కప్పి నడిపించి దీవించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీస్. టేక్ కేర్. ప్రియులారా, మన దేవుని వాక్యాన్ని మనం విన్నాము. దేవుని వాక్యం సెలవిస్తున్నట్లుగా ఆయనను నమ్మినటువంటి బిడ్డలను, ఆయన పైన ఆధారపడినటువంటి బిడ్డలను ఎప్పుడూ విడిచిపెట్టని వాడని, ఎలాంటి కఠిన పరిస్థితులు ఎదురైనప్పటికీ ఆయన వారిని ఆదరిస్తాడని, ఆశీర్వదిస్తాడని, వారి ప్రతి ఆకలిని తీరుస్తాడని మరొకసారి మనం జ్ఞాపకం చేయబడ్డాం. అందును బట్టి దేవునికి వందనాలు, స్తుతులు చెల్లిద్దాం. ప్రియులారా, ఇప్పుడు సంఘ సెక్రటరీ ఎల్బి జార్జ్ గారి ద్వారా సంఘ ప్రకటనలు మనం విందాం. ప్రియమైన మెన్నైట్ బ్రదరిన్ బేతేల్ చర్చ్ సంఘమా, మన యొక్క సంఘ ప్రకటనలు మరి చెప్పాలని ఆశపడుచున్నాను. సంఘ కార్యదర్శిగా ఇటీవలే మేము కౌన్సిల్ మీటింగ్
జరుపుకోవడం జరిగింది. ఆ యొక్క కౌన్సిల్ మీటింగ్లో అందరూ కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా మరి ఈ యొక్క లాక్డౌన్ని బట్టి కొనసాగాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి యథావిధిగా మన ఆన్లైన్ సర్వీస్ ఏ విధంగానైతే జరుగుతున్నదో మరి కొనసాగుతుందని మీకు తెలియజేసుకుంటున్నాను. ఇంకేమైనా వివరాలు ఉన్నట్లయితే నేను ముందుగానే మీకు తెలియజేసుకుంటానని మనవి చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రియులారా, మరి VBS ప్రకటనలు మన మధ్యలో ఉన్నాయి. ప్రియులు సహోదరుడు పి జ్ఞానసుందర్ ముందుకు వచ్చి సండే స్కూల్ సూపరింటెండెంట్ గారు జరిగినటువంటి VBS యొక్క వర్తమానాన్ని లేక ఆ రిపోర్ట్ను మనకు వినిపిస్తుండగా వారిని సాదరంగా ఆహ్వానిస్తాం. ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామంకు స్తుతి మహిమ కలుగును గాక. ఎలా ఉన్నారు సంఘస్థులందరికీ? మరి మా సండే స్కూల్ తరఫున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి VBS దేవుని మహిమార్థమై ఘనంగా జరిగింది. ఆన్లైన్లో మరి లైవ్గా కొంచెం ప్రోగ్రాం చూపించాము. ఆ తర్వాత జూమ్ క్లాస్లో మరి చక్కటి కార్యక్రమాలు టీచర్లు టీచ్ చేశారు. మళ్ళీ పిల్లలు ఇంటరాక్ట్ అయ్యారు. 100 మంది పిల్లల దాకా మరి జూమ్లో పిల్లలు కలిసారు మాకు. మరి చక్కగా మేము వాక్యము షేర్ చేశాము ఒకరికొకరము. మరి ఈ కార్యక్రమంలో మాకు సహకరించిన టీచర్స్ అందరికీ మా వందనాలు తెలియజేస్తున్నాము. మరి బిగినర్స్ అండ్ ప్రైమరీకి మిసెస్ స్వప్న, మిసెస్ సుజాత గారు టీచ్ చేశారు. జూనియర్ గర్ల్స్కి సోనియా ప్రియా గారు టీచ్ చేశారు. జూనియర్ బాయ్స్ క్లాస్కు మిసెస్ వయోలా, మిసెస్ కెరీనా గారు టీచ్ చేశారు. అలాగే సీనియర్ గర్ల్స్కి మిస్ షీబా, బ్రదర్ రిక్సన్ గారు టీచ్ చేశారు. అలాగే సీనియర్ బాయ్స్కి మిసెస్ తుల్జారాణి బెన్హర్ గారు టీచ్ చేశారు. వీరందరికీ మా హృదయపూర్వక వందనాలు. ఈ వారం రోజులు మాకు టైం ఇచ్చి మళ్ళీ 5 to 7 ఈవినింగ్ ఈ క్లాసెస్ రన్ అయినాయి. వీళ్ళందరూ కోఆపరేట్ చేశారు. అలాగే ఈ VBS జరపడానికి స్టార్టింగ్లో మరి ఎవ్రీ VBSలో మిషనరీ స్టోరీ ఉంటుంది, డివోషన్ ఉంటుంది. అవి చెప్పడానికి మిషనరీ స్టోరీ చెప్పడానికి పాస్టర్ PS ప్రవీణ్ కుమార్ గారు మన మధ్యలోకి వచ్చారు. బ్రదర్ BL మార్టిన్ గారు, సిస్టర్ దీనా దినకర్ గారు, బ్రదర్ జేకబ్ రాజ్ గారు, SJ టైటస్ అన్న గారు మరి వీళ్ళందరూ మిషనరీ స్టోరీ చెప్పారు. డివోషన్ కొరకు రెవరెండ్ డాక్టర్ ప్రొఫెసర్ MA వినోద్ కుమార్ గారు, సిస్టర్ ఫ్లారెన్స్ సాల్మోన్ గారు, సిస్టర్ వరమ్మ కోరే శామ్యుల్ గారు, సిస్టర్ రజనీ గిడియోన్ గారు, సిస్టర్ మధుమతి సురేందర్ గారు టీచ్ చేశారు. అలాగే మళ్ళీ ప్రేయర్లో ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ప్రేయర్లో మాకు సహకరించిన వారు సిస్టర్ గ్రేస్ విల్సన్ గారు, సిస్టర్ దయామణి సూర్యప్రకాష్ గారు, సిస్టర్ హెలెన్ రిచర్డ్ గారు, సిస్టర్ జయా పురుషోత్తం గారు, సిస్టర్ నళిని క్రిస్టఫర్ గారు ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ప్రేయర్లో సహకరించారు. వీరందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాము. మరి మీరందరూ ప్రార్థించి మరి కార్యక్రమంలో మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా కౌన్సిల్ వారికి, అలాగే మరి పేరెంట్స్కి మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాము. మరి 2 hours మీ ఫోన్ వాళ్ళకి ఇచ్చారు. మరి పిల్లలందరూ దాంట్లోనే మరి క్లాసెస్ అటెండ్ చేశారు. కాబట్టి మీకు వందనాలు. పిల్లల్ని ఎంకరేజ్ చేయండి. ముఖ్యంగా మేము ఒక చిన్న అనౌన్స్మెంట్, ఇది పిల్లలకి ఏ టాలెంట్ ఉన్నా, సింగింగ్ అయినా కానీ మెమరీ వర్సెస్ కానివ్వండి, వాళ్ళకు ఏ టాలెంట్ ఉన్నా ఆ టాలెంట్ని 1 minute రికార్డ్ చేసి పంపించండి. ఓన్లీ క్రిస్టియన్కి సంబంధించింది, మన చర్చ్కి సంబంధించింది. అలాంటి వీడియోస్ ఏమున్నా మీరు పంపించండి. డెఫినెట్లీ వీ విల్ పోస్ట్ ఇన్ యూట్యూబ్ కార్యక్రమాలు చూడండి. యూట్యూబ్ సండే స్కూల్ ప్రోగ్రామ్ 9 o'clock స్టార్ట్ అవుతుంది. చర్చ్ ప్రోగ్రామ్ 10:30కి స్టార్ట్ అవుతుంది యూట్యూబ్లో. మరి యూట్యూబ్ లింక్స్ మీకు పంపిస్తున్నాము. MBBC సండే స్కూల్ ఈజ్ సండే స్కూల్ యూట్యూబ్ టైటిల్. అది MBBC యూగుస్టౌన్ అని కొడితే అది మీకు చర్చ్ ప్రోగ్రామ్ ఓపెన్ అవుతుంది. కాబట్టి ఇవి ముఖ్యంగా గమనించాలని మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఆపర్చునిటీ ఇచ్చిన పెద్దలకు వందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా చైర్మన్ గారికి, కౌన్సిల్ వారి అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. పాస్టర్స్ కొరకు కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, చివరి పాటలో మనమందరము కలిసి దేవుని నామాన్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ
ఈ ఆరాధన కార్యక్రమాన్ని ముగించుకు ముందు మరి ఒక ప్రత్యేకమైనటువంటి పాట ద్వారా దేవుని స్తుతిస్తాము. మరి సహోదరుడు క్వైర్ డైరెక్టర్ గారైనటువంటి మైఖేల్ బల్లెం గారిని సాధారణంగా ఆ చివరి పాటలో మరి నడిపించడానికి ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, మనమందరం లేచి నిలబడి కనులు మూసుకొని ఈ చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ఈనాటి లైవ్ ఆరాధన కార్యక్రమాన్ని, ఆన్లైన్ కార్యక్రమాన్ని ముగించుకుందాం. తల్లు వంచినట్లయితే ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా మంచి తండ్రి, మీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. నీ కృపలో మీరు మమ్మల్ని భద్రపరిచి నీ దాసుని ద్వారా నీ వాక్యాన్ని మాకు వినిపించి మాకిచ్చినటువంటి భరోసాను బట్టి, ప్రభా నమ్మకాన్ని బట్టి మీకు వందనాలు. ఎవని మనస్సు నీ పైన ఆనుకొని ఉండునో వారిని పూర్ణ శాంతిమంతునిగా మారుస్తానన్నావు. అందును బట్టి మీకు వందనాలు ప్రభా. మమ్మల్ని ఆశీర్వదించే దేవుడవు, మా గురించి ఆలోచించే దేవుడవు, మమ్మల్ని విడిచి పెట్టని దేవుడవని మీరు మాకు జ్ఞాపకం చేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. అవును ప్రభా, మేము ఎంత స్వల్పమైనవి కలిగి ఉన్నప్పటికీ ప్రభా, మరి ఆ పరిస్థితులలో నీవు అద్భుతమైనటువంటి ఆశీర్వాదాన్ని నీ కృప ద్వారా మేము కలిగి ఉన్నటువంటి స్వల్పమైనటువంటి పరిస్థితులను, అల్పమైనటువంటి పరిస్థితులను ఆశీర్వాదకరంగా, ఎందరికో దీవెనకరంగా మార్చగల సమర్థుడవని మరొకసారి వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అవును ప్రభా, ఎప్పుడు కూడా నీ మార్గంలో నడవడానికి సహాయం దయచేయండి. లోకం చెబుతున్నట్టుగా, లోకం కలవరపడుతున్నట్టుగా, లోకం ప్రభా మరి ఆలోచిస్తున్నట్లుగా నీ బిడ్డలమైనటువంటి మేము ఆలోచించకుండా నిన్ను పోలి నీ వాక్యపు వెలుగులో నడవడానికి తగిన విశ్వాసాన్ని, తగినటువంటి ప్రభా విధేయతను మీరు మాకు దయచేయమని వేడుకుంటున్నాను. ప్రభా మరి VBS కార్యక్రమాన్ని మీరు నిర్వర్తించారు, మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. మరి ఆ వారం రోజులు వాక్యాన్ని విన్నటువంటి బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి, నీ కృపలో వారిని భద్రపరచండి ప్రభా. రాబో దినాలలో ప్రభా మరి నీ కొరకు ఘనమైనటువంటి సేవకులుగా, మిషనరీలుగా ప్రభా, మరి గొప్ప కాపరులుగా ప్రభా, సువార్థికులుగా, బోధకులుగా మా సంఘములో నుండి అనేకుల నుండి లేవలెత్తబోతున్నందుకు మీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. మా దేశాన్ని జ్ఞాపకం చేసుకునండి, మా రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకునండి. ఈ భయంకరమైన పరిస్థితుల్లో ప్రభా, ఎంతో కష్టాల గుండా వెళుతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోనండి. ప్రత్యేకమైనటువంటి నీ ఆదరణ, నెమ్మదిని, వారికి ధైర్యాన్ని కూడా దయచేయమని వేడుకుంటున్నాను ప్రభా. అదేవిధంగా ప్రభా మరి నీ సన్నిధిలో మేము ప్రార్థన చేస్తున్నాం. సంఘాన్ని నీ కృపలో జ్ఞాపకం చేసుకునండి. సంఘంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకునండి. ప్రతి ప్రభా విభాగాన్ని మీరు జ్ఞాపకం చేసుకునండి. మేమందరము కూడా రాకడలో ఎత్తబడే బిడ్డలుగా జీవించడానికి సహాయం దయచేయండి. అవును ప్రభా, అతి భయంకరమైన దినాల్లో ఉన్నాము. నీ రాకడ అతి సమీపంగా ఉన్నటువంటి దినాల్లో ఉన్నాము. మరచి ఉండడానికి ప్రభా, రాకడను మరచి జీవించడానికి మాకు అవకాశం లేదు ప్రభా. మరి ఎన్నో ఘట్టాల ద్వారా నీవు మాతో మాట్లాడుతున్నావు, పరిస్థితుల ద్వారా నీవు మాట్లాడుతున్నావు. మా హృదయాన్ని కఠినపరుచుకోకుండా నీ సన్నిధిలో ప్రభా మా హృదయాలను పరిశీలన చేసుకుని, రాకడా ఈరోజు అయితే ప్రభా మరి నీవే ప్రభా మరి ఈరోజు ప్రభా, ఈరోజు ఈ లోకానికి నువ్వు రాబోతున్నావు. ఒకవేళ నీవు ఈరోజు వచ్చినట్లయితే ఎత్తబడే గుంపులో, సంఘములో మేమున్నామా అన్నది మా హృదయాలను మేము పరిశీలన చేసుకోవడానికి మరొక అవకాశాన్ని మీరు మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు ప్రభా. ప్రభా ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండడానికి, నీ రాకడను ఎదురు చూస్తూ బ్రతకడానికి, పాపముతో లోకముతో మమేకం కాకుండా నీ బిడ్డలుగా నిన్ను పోలి జీవించడానికి నీ కృపను సహాయాన్ని దయచేయండి ప్రభా. మరి
నీ దివ్యమైనటువంటి దీవెనల చేత, ఆశీర్వాదముల చేత మమ్మలను, మా కుటుంబాలను దీవించి ఆశీర్వదించి ముందుకు నడిపించమని ప్రభా, మరి సంఘాన్ని, సంఘ కార్యవర్గాన్ని నడిపిస్తున్నటువంటి మీ దాసులను ప్రత్యేకంగా దీవించండి. సంఘంలో ఉన్నటువంటి పాస్టులను, సంఘంలో ఉన్నటువంటి డీకెన్లను, సంఘంలో ఉన్నటువంటి ప్రతి విభాగాన్ని ప్రత్యేకంగా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. పెద్దలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. స్త్రీల విభాగాన్ని, సండే స్కూల్ విభాగాన్ని, యవనస్తుల విభాగాన్ని అన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం. నీ కృపలో భద్రపరుస్తూ నడిపిస్తున్నందుకు వందనాలు. అనారోగ్యంలో ఉన్న బిడ్డల్ని ముట్టి స్వస్థపరచండి ప్రభా. మరి చక్కని ఆరోగ్యాన్ని, బలాన్ని దయచేయండి. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారిని నీ కృపలో జ్ఞాపకం చేసుకుని ప్రభా, మరి ఆర్థిక వసలుబాటును వారికి దయచేయండి ప్రభా. నీ కృపలో ప్రభా, ఆనాడు ఆ విధవరాలులో ఉన్నటువంటి ప్రభా పరిస్థితిని అర్థం చేసుకుని ఆ కరువులో ఆమెను కాపాడి నడిపించిన దేవా, ఈరోజు మమ్మలను కూడా కాచి, కాపాడి, భద్రపరిచి నడిపించమని ప్రభా, నీ దివ్యమైనటువంటి హస్తాలకు మమ్మలను మేము సమర్పించుకుంటూ ఇంత చక్కని కార్యక్రమాన్ని ప్రభా, మరి టెక్నికల్ సపోర్ట్ అందించినటువంటి శ్రీ జ్ఞానసుందర్ గారిని, మరి వారి కుటుంబాన్ని దీవించండి ప్రభా. మరి క్వైర్ డైరెక్టర్ గారిని, అదేవిధంగా వారి బృందాన్ని మీరు ప్రత్యేకంగా దీవించమని వేడుకుంటున్నాను. ఆరాధన కార్యక్రమంలో పాలు పంపులు పొందిన ప్రతి బిడ్డను ప్రత్యేకంగా నీవు దీవించండి, ఆశీర్వదించండి, నీ కృపలో భద్రపరచండి. ఈ విధంగా ప్రభా, ఈ నిర్బంధ దిగ్బంధ పరిస్థితుల్లో కూడా మమ్మల్ని ఐక్యపరుస్తూ, ఆశీర్వదిస్తూ, నీ కృపలో భద్రపరిచి నీ వాక్యంలో పెంపార చేస్తున్నందుకు వందనాలు, స్తుతులు చెల్లిస్తూ ప్రభా, తిరిగి ఈ విధంగా కలుసుకునే వరకు నీ కృపలో భద్రపరిచి నీ సాక్షులుగా మమ్మల్ని అందరినీ కాచి, దాచి నడిపించమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మని యొక్క దివ్య సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము సంఘానికి తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీస్. స్టే హోమ్, స్టే సేఫ్, మెడిటేట్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. హిస్ కమింగ్ is so near. Prepare yourself to meet the Lord. God bless you.